భక్తినిలయం ప్రేక్షక మహాశయులకు మీ యొక్క ఉపేంద్ర దీక్షితులు గారు. అయితే కొన్ని సందర్భాలలో ఎలా ఉంటుంది అని అంటే, ఎప్పుడైనా సరే గ్రహస్థితులు గోచారాన్ని ఇవి ఎక్కువైనప్పుడు వాస్తుశాస్త్రం తోడవుతుంది. అంటే మనము సహజంగా ఏంటంటే, ఉదాహరణ మీకు చెబుతున్నాను, ఇప్పుడు చెప్పులు వేసుకొని నడుస్తూ ఉంటాం, ఎలాంటి రాళ్ళైనా సరే ఉతకపోవు, అప్పుడు మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. చెప్పులు వదిలేసి నడిస్తే చిన్న చిన్న రాళ్ళు ఉతకపోతుంటాయి, అక్కడక్కడ మధ్యలో గాజు పెంకులున్నా ముళ్ళున్నా కుచ్చుకుంటాయి. అలాగే మన జీవితంలో జాతక దోషం ఉన్నప్పుడు, ఈ యొక్క వాస్తుగడ దోషం ఉన్నప్పుడు రెండు ఏకమయ్యి ఇతనికి అనేక ఇబ్బందులు కలుగుతాయి. అయితే ప్రప్రథమంగా పడేది ఎవరికయ్యా అంటే, తూర్పు పడమర దోషాలు ఉన్నట్లయితే యజమానుల పైన పడుతుంది, ఇంటి యజమానుల పైన, అంటే పురుషుల పైన పడుతున్నట్టు తూర్పు పడమర. అయితే సహజంగా ఏంటంటే పడమర మాత్రం ఏ దోషం ఉన్నా ఇంటి యజమాని పైనే తప్పకుండా పడుతుంది. ఆ ఇంటి యజమానికి ఏదో రకంగా ఇబ్బంది వస్తుంది. ఆ తూర్పులో కానీ పడమరలో కానీ ఏమైనా దోషం ఉంటే అలా పడుతుంది. అయితే కొన్ని సందర్భాలలో ఉత్తర దక్షిణాలు తీసుకున్నట్లయితే ఆ ఇంటి యజమానురాలపైన పడుతుంది, అంటే స్త్రీల పైన పడుతున్నట్టు దోషం. మనకందరికీ తెలిసిన విషయం ఏంటంటే, తూర్పు పడమరలో ఉన్నప్పుడు యజమానికి, అంటే ఇంటికి యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళపైన. అంటే యజమాని అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మన తండ్రి గారు ఉన్నారు, ఆయన మంచంలో ఉంటాడు, ఆయన ఏ పని చేయడు, మన తల్లి ఉంటుంది, వాళ్ళిద్దరి మనం కొడుకులమైనటువంటి మన కొడుకు మనము సాకుతూ ఉంటాం. అయితే ఎవరయ్యా ఇంటికి యజమాని అంటే మన తండ్రి కాదు, మనమే అవుతాం. అది మన పైన పడుతుంది అన్నట్టు. అందుకనే మా తండ్రి గారు కట్టిన ఇల్లు కదా నాకెలా పడుతుంది అంటే, తండ్రి గారి యొక్క సమయం అయిపోయింది అన్నట్టు. ఆయన నీకు పెద్దరికాన్ని ఇచ్చి నీకు పెళ్లి చేసి పిల్లల్ని నువ్వు పుట్టిన తర్వాత నీ పిల్లల యొక్క భాగవులను చూసి ఆయన చేతగాని తరంలో ఆయన మంచంలో ఉన్నారు, ఏదో తనకు తాను చేసుకొని నిమ్మలంగా బ్రతుకుతున్నారు. అయితే నీ పైన మాత్రం ఆ దోషం పడి నీకు ఇబ్బందులు కలుగుతాయి. మరి ఆయన ఉన్నప్పుడు ఆయనకు పడవచ్చు కదా అని అనుకుంటూ ఉంటాం. అయితే ఆయనకు గ్రహచారరీత్యా బాగున్నప్పుడు ఆ చిన్న దోషాలు ఏం చేయవు వాళ్ళని. అయితే సహజంగా ఏంటంటే, మనము చిన్నగా ఉన్నప్పుడు, అంటే మన తండ్రి ఒక్కడే ఉన్నప్పుడు మనకు ప్రకృతికి అనుకూలంగా కడతాడు. మనం పెద్దగా అయిన తర్వాత ఇల్లు సరిపోలేదని ఇంకో రూమ్ కట్టడము, బాత్రూమ్ సరిపోవట్లేదని చెప్పి ఇంకో బాత్రూమ్ కట్టడము, చెట్లు బాగా పెట్టుకోవాలని చెప్పేసి పెట్టాల్సిన చోట కాకుండా వేరే ఎక్కడో దోషం ఉండే చోట చెట్లను పెట్టడము, ఇలాంటివన్నీ కూడా మనకు సహజంగా దోషం పడుతూ ఉంటాయి. ఇప్పుడు సహజంగా అందరూ అనుకుంటూ ఉంటారంటే, ఉదాహరణగా మీకు చెప్తాను, తులసి వృక్షం ఉంటుంది. తులసి వృక్షము అందరూ ఏం చేస్తారు, గుమ్మంకి ఎదురుగుండా పెట్టుకోవాలనుకుంటారు. కానీ ఎప్పుడైనా సరే తులసి వృక్షాన్ని గుమ్మంకి ఎదురుగుండా పెట్టరాదు. తులసి వృక్షము లక్ష్మీదేవి, గుమ్మంకి ఎదురుగుండా పెట్టరాదు. అలా కొన్ని మనం పెట్టేసి ఆ దోషంగా మన పైన పడుతూ ఉంటుంది. అందుకనే ఇవన్నీ తెలుసుకొని నడుచుకోవాలి. ఎప్పుడైనా సరే ముందుగా ఆ యొక్క వాస్తు దోషం అనేది యజమాని పైన పడుతూ ఉంటుంది. అయితే అలా కాకుండా లోపాలు ఉన్నటువంటి, అంటే వాస్తు దోషం ఎక్కడ ఉంటే ఆ దోషాన్ని అనుసరించి పిల్లలపైన, భార్య పైన పడుతుంది అన్నట్టు, భార్య పైన పడుతుంది, కుటుంబ సభ్యుల పైన పడుతుంది అన్నట్టు. ముందుగా అయితే తూర్పులో కానీ పడమరలో కానీ దోషం ఉంటే యజమాని పైనే ఆ దోషం పడి వారికి అస్వస్థత ఏర్పడుతుంది. కాబట్టి అది గుర్తెరిగి అది పరిహారం చేసుకున్నట్లయితే శుభంగా క్షేమంగా ఉండగలుగుతారు. శుభం.